హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారమిల్ పుడింగ్ ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి. ముందుకు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అయితే వేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన ఉంచుకొని వేరే బౌల్ తీసుకోవాలండి. వేరే బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా బౌల్ అంతటిని అప్లై చేసుకోవాలండి. ఇలా బౌల్ అంతటికి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందామండి. ఈ లోపల మనం ఇందాక షుగర్ సిరప్ అయితే కుక్ చేసుకుంటున్నాం కదా, అది ఎలా రెడీ అయిందో చూద్దాం. ఇది ఇలాగ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా థిక్గా కుక్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ అయితే ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందాక ఆయిల్ అయితే అప్లై చేసుకున్న బౌల్ ఉంది కదా, అందులో ఈ షుగర్ సిరప్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ అయితే వేసుకోవాలండి. 2 ఎగ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి కప్ షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలండి. షుగర్ పౌడర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లారి పెట్టినటువంటి పాలను అయితే వేసుకోవాలండి. మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం షుగర్ సిరప్ని పక్కన పెట్టుకున్నాం కదా, అది తీసుకొని ఒక జల్లెడ పెట్టి ఆ జల్లెడలో ఈ మిల్క్ సిరప్ అయితే వేసుకోవాలండి. ఇలా వడగట్టుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు మందపాటి ప్యాన్ తీసుకుని అందులో వాటర్ వేసుకొని స్టాండ్ అయితే పెట్టాలండి. స్టాండ్ పెట్టిన తర్వాత ఆ బౌల్ని స్టాండ్ పైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 20-25 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత కుక్ అయిపోయింది చూడండి. ఇలాగా టూత్ పిక్ పెట్టి తీస్తే ఇలా డ్రైగా ఉండాలన్నమాట, చెమ్మదని అంటుకోకుండా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ క్యారమిల్ పుడింగ్ రెడీ.